శ్రీ శివాయ గురవే నమః. ఆణిముత్యం. స్వార్థం. ప్రకృతికి పంచభూతాలకు స్వార్థం ఉందా? సముద్రము నుండి నీరు గ్రహించి సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు. ఫలితంగా ఏర్పడిన మేఘాలు వర్షిస్తున్నాయి. సముద్రానికి స్వార్థం ఉందా? వర్ష రూపంలో ఆ నీరు గ్రహించిన నేల సస్యశ్యామలమై పంటలు బాగా పండిస్తుంది. చెట్లకు స్వార్థం ఉందా? చెట్లు మనిషికి ఫలాలను కలపను ఇస్తుంది. వీటిలో దేనికి స్వార్థం ఉంది? ప్రకృతి పంచభూతాలకు స్వార్థం లేదు, కానీ మనిషి స్వార్థముతో తల్లిదండ్రులకు, అన్నతమ్ములకు, అక్క చెల్లెలకు ద్రోహం చేస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది ఈనాటి సమాజంలో? ప్రకృతి నుండి నేర్చుకున్నది జీవితం అంటే ఇవ్వటమే. నీవు ఇవ్వదగినది సంతోషముగా ఇవ్వు, అది నీ దగ్గరకు వెయ్యింతలై వస్తుంది. లేని వారికి ఇస్తే ఆ ఫలితం లభిస్తుంది. నీవు ఎంత ఇచ్చావనేది ముఖ్యము కాదు, ఎంత ప్రేమతో ఇచ్చావనేదే ముఖ్యం. నీకు లేని దానిని ఇవ్వమని ఏ ధర్మశాస్త్రాలు చెప్పవు. నీకు శక్తి ఉంటేనే ధర్మం చెయ్యమని కూడా ఆచారాలు చెబుతున్నాయి. తోడబుట్టిన వాడు కష్టంలో ఉంటే చెయ్యదగిన సంపద ఉన్నా కూడా మౌనంగా ఉంటుంది ఈనాటి సమాజం. ఒకప్పుడు 10 మంది ఉంటే ఎవరో ఒకరు ఆ కుటుంబంలో ఉన్నత స్థితిలో ఉంటే మిగిలిన వారికి సహాయపడతారని అనుకునేవాళ్ళు తల్లిదండ్రులు. కానీ ఈనాటి సమాజంలో ఎవరి స్వార్థం వారిది, ఎవరి జాగ్రత్త వారు చేసుకుంటున్నారు. కానీ తోడబుట్టిన వారు కంటనీరు కారుస్తుంటే మిగతా వారు ఆనందంగా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ సమాజంలో ప్రకృతి కూడా మానవ ధర్మాన్ని అనుసరిస్తే ఈ మానవులంతా ఏమైపోతారు? ప్లీజ్ అందరూ ఆలోచించండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనిషి జీవితం స్వార్థంతో నిండిపోయి ఉంది. స్వార్థాన్ని విడనాడితే సమాజం సంతోషంగా, ప్రకృతిలో చెట్లతో ప్రకృతి ఎంత సస్యశ్యామలంగా పచ్చదనముతో నిండి ఉంటుందో మనిషి జీవితము కూడా పచ్చదనముతో నిండి ఉంటుంది.